వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశం. టీడీపీకి చెడ్డ పేరు తెచ్చేందుకు జగన్ వాలంటీర్ల అంశాన్ని ఉపయోగించుకుంటున్నారన్న తెలుగుదేశం నేతలు. సీఎస్కు కలిసి వినతిపత్రం ఇచ్చిన టీడీపీ బృందం. జనసేనలో చేరిన మండలి బుద్ధాప్రసాద్, నిమ్మక జయకృష్ణ, పవన్ సమక్షంలో కండవాలు కప్పుకున్న నేతలు. పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికిన జనసేనాని. ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ సిపిఐ ఆరోపణ. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా విశాఖలో భారీ నిరసన ప్రదర్శన. బడుగు బలహీన వర్గాలు, దళితుల కోసం పోరాటం సాగిస్తాం. మంగళగిరిలో ప్రచారాన్ని ప్రారంభించిన జై భీమరావు పార్టీ అధినేత జాడా శ్రవణ్ కుమార్. వివరాల్లోకి వెళితే, ఏపీలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించగా టీడీపీ నేతల కారణంగానే పెన్షన్ల పంపిణీ నిలిచిపోయిందని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వాలని కోరుతూ సీఎస్కు వినతి పత్రం ఇచ్చారు. పెన్షన్ల పంపిణీలో కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా 2 గంటల్లో పింఛన్ పంపిణీ చేయవచ్చని అన్నారు. కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం చెబుతామని సీఎస్ పేర్కొన్నారని నక్క ఆనందబాబు వెల్లడించారు. టీడీపీకి ప్రజలలో చెడ్డ పేరు తెచ్చేందుకు జగన్ వాలంటీర్ల అంశాన్ని ఉపయోగించుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. పింఛన్ల పంపిణీ అంశంపై ఉత్తర్వులు ఇచ్చేది సీఈఓ అని, అలాంటప్పుడు ఎన్నికల సంఘం ఆదేశాలను చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. ఈసీ ఉత్తర్వులు అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. వృద్ధులందరికీ తెలియజేస్తున్నాం, ఈ అవాతాతలు ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. 4,000 రూపాయల పెన్షన్ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ ఇంటికే వచ్చిస్తాం. 3,000 కాదు, 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలా రకంగా ఈ 5వ తారీఖు లోపల పెన్షన్లన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మేము అడగటం జరిగింది. దానికి అనుకూలంగా సిఎస్ జవహర్ రెడ్డి గారు స్పందించారు. తప్పకుండా మా కలెక్టర్లందరికీ, సిఇఓ సెర్ఫ్కి కూడా నేను ఆదేశాలు ఇస్తాను. తప్పకుండా తర్వాత ఆఫీస్కి వచ్చి తీసుకోండి అన్నారు. ఇంత ఎండలో వాళ్ళ ఆఫీస్కి రాలేరు. చాలామంది వృద్ధులు, నడవలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటికే వెళ్ళాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. మరొక్కసారి వీళ్ళ బండారం అంతా బయట పెడతారు. డబ్బులు ఉన్నాయని చెప్పాడు, డబ్బులు ఉన్నాయని చెప్పాడు. ఇది ఈరోజు సెలవు, నిన్న బడ్జెట్ ఇది మార్చి 31 అంటే ఇయర్ ఎండింగ్ ఏదో ఉంది. ఈ రోజు సెలవు బ్యాంకులు, రేపు డ్రా చేసి ఎల్లుండి పంపిస్తామని చెప్పాడు. సీఈఓ ఆదేశాలు, ఆయన ఇచ్చిన గైడ్ లైన్స్ మాత్రం వేరే విధంగా ఉన్నాయి. లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇవ్వమనేదే దానిలో ఉన్నటువంటి ఉద్దేశం. ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని వెళ్ళి ఆ రకంగా పంపిణీ చేయమని వాళ్ళు చెప్తే దాన్ని ఈ రోజున చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద వేసి చంద్రబాబు గారే ఆపిచ్చారు అనేటటువంటి ఆ ధోరణిని కనపరుస్తున్నారనంటే ఇది ఎంతటి రాజకీయపరమైనటువంటి దుర్మార్గంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజున జవహర్ రెడ్డి గారికి చేసినటువంటి విజ్ఞప్తి మేరకు సాయంత్రం కలెక్టర్లతో మాట్లాడి దీన్ని నేను. మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మండలి బుద్ధాప్రసాద్ జనసేనానిని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆయనకి పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. బుద్ధాప్రసాద్ అవనిగడ్డకు చెందిన టీడీపీ నేత. ఆయన ఈ ఎన్నికలలో టీడీపీ తరఫున అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అవనిగడ్డ జనసేనకు కేటాయించగా మండలి బుద్ధాప్రసాద్ టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. జనసేన పార్టీ అవనిగడ్డ టికెట్ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇవాళ పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన వారిలో పాలకొండ నేత నిమ్మక జయకృష్ణ కూడా ఉన్నారు. ఆయన కూడా టీడీపీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉన్నందున నిమ్మక జయకృష్ణకే టికెట్ ఇస్తారని తెలుస్తోంది.
ప్రతిపక్ష పార్టీలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిరా రమేష్ కుమార్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జీవి సత్యనారాయణమూర్తి, మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శీతల్ మదాన్, కాంగ్రెస్ నేత ప్రియాంక దండిలి విమర్శించారు. ఇండియా కూటమి, భారత్ బచావో మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా విశాఖలోని డాబా గార్డెన్స్, అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్ట్రల్ బాండ్ల అంశం బయటకు రాగానే దాని నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారని విమర్శించారు. ప్రమాదపు టంచులో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు మరో స్వాతంత్ర సమరానికి సిద్ధపడాలని అన్నారు. మత ఛాందసవాదాన్ని రెచ్చగొడుతూ చేస్తున్న బీజేపీ యొక్క పరిపాలన కానివ్వండి, బీజేపీ యొక్క దేశమంతటా జరుగుతున్న కార్యక్రమాల మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఇండియా కూటమితో కూడిన ఒక బలమైన కూటమి ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము. రాబోయే 2024 ఎన్నికల్లో ప్రజలు అప్రజాస్వామిక విధానాలను, బీజేపీ యొక్క అప్రజాస్వామిక విధానాలను గుర్తెరిగి వాళ్ళ విలువైన ఓటును ఒక మంచి అభ్యర్థులకి, ఇండియా కూటమికి వేసి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధంగా వాళ్ళ ఓటు వేసుకోవాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలన తర్వాత నినాదాలేం మిగలలేదు ఆయనకి. రెండోది, ఈసారి 370 స్థానాలు గెలుస్తాం బీజేపీ సొంతంగానని, ఎన్డీఏ కూటమి పేరుతోనే 400 స్థానాలు గెలుస్తామని చెప్పని గంభీరంగా ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవానికి ప్రజలెవరూ వాళ్ళకి ఓట్లు వేసేటటువంటి పరిస్థితి లేదు. మరో పక్కన బీజేపీ చేస్తున్నటువంటి, ప్రత్యేకించి నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఇద్దరూ కలిపి చేస్తున్నటువంటివి ఈ దుర్మార్గ పాలనకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జై భీమ్రావ్ పార్టీ అధినేత జాడా శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, దళితుల కోసం 2019 నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి, తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజల కష్టం అంటే ముందు ఉంటానన్నారు. నారా లోకేష్కి మంగళగిరిలో ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. ఏర్పడినటువంటి జై భీమ్రావ్ భారత పార్టీలో నుంచి నేను మంగళగిరి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను మంగళగిరిలో ఉన్నటువంటి ప్రతి అక్కని, చెల్లిని, అవ్వని, తాతని అడుగుతున్నాను. మీకు కష్టం అంటే వచ్చేది రేపొద్దున, మీకు బాధ అంటే వచ్చేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అంశాలన్నీ కూడా మీకు రేపు కష్టం అంటే వస్తాయి. ఇలాంటి పార్టీని ఓటు వేసి గెలిపించమని కోరుతున్నా. ఈరోజు మంగళగిరిలో నా కాన్స్టిట్యున్సీలో నేను ఈరోజు ప్రచారం ప్రారంభిస్తున్నా. ఇక్కడున్న ప్రతి ఇంటికి గడప గడపకు ప్రచారం ప్రారంభిస్తున్నా. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనేటువంటి వ్యక్తికి కనీసం ఓటు అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అనర్థానికి కూడా 2014 నుంచి 19 వరకు 2943 మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలు అల్లల్లాడిపోయి చనిపోతే కనీసం ఒక్క బిడ్డకు కూడా కాంపన్సేషన్ చెల్లించలేని ప్రభుత్వం నారా లోకేష్ ప్రభుత్వం, వాళ్ళ నాన్నగారి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో సప్లై నిధులు దుర్మార్గంగా 2014 నుంచి 2019 వరకు 73,000 కోట్ల రూపాయలు తరలించినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. తన 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు అందించిన సేవలను సంతృప్తినిచ్చాయని మాజీ శాసనసభ్యుడు తిప్పల గురుమూర్తి రెడ్డి అన్నారు. గాజువాక వికాస్ నగర్లోని తన నివాసంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివేడ అమర్నాథ్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మేయర్ హరివెంకట కుమారి తదితరులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గురుమూర్తిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లు మున్సిపల్ చైర్మన్గా, 5 ఏళ్లు పెందుర్తి శాసనసభ్యునిగా పనిచేసిన కాలంలో రాజకీయాలకు అతీతంగా సేవలను అందించానని చెప్పారు. ఉక్కు నిర్వాసితుల సమస్య, హౌస్ కమిటీ తదితర క్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలిగానని అన్నారు. విశాఖ ప్రజల నీటి అవసరాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. అందుకే తనకు అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల నేతలు అభిమానిస్తారని తెలిపారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో ఆయన నివాసం సందడిగా మారింది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడింది. దాన్ని కూడా ఇవాళ గ్రేటర్ విశాఖపట్నంగా నామకరణం చేసినటువంటి అదృష్టం కూడా నాకే దొరికింది. నాకు శాసనసభ్యుడిగా ఇవాళ రాష్ట్రంలోనే ఆనాటి ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి 12 కార్పొరేషన్లే
1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పిస్తున్నటువంటి దాంట్లో భాగంగానే విశాఖపట్నాన్ని మరి గ్రేటర్ విశాఖపట్నంగా నామకరణం చేసి దాదాపుగా 12,000 కోట్లు ఇవాళ ఆ రోజు విశాఖపట్నం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేసుకొచ్చాం. ఆ రోజు విశాఖపట్నం చూసినట్లయితే మాత్రం జనవరి వస్తే మాత్రం జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి, మంచినీరు దొరక్క కూడా. ఆ రోజు ఉన్నటువంటి నాకు ఆలోచన ఉన్నటువంటి ప్రకారం ఏలేరు లెఫ్ట్ కెనాల్ నుంచి వాటర్ తీసుకురావడంతో పాటు ఇవాళ విశాఖపట్నంలో ఈరోజు 2024 నాటికి 2004 నుంచి చూసినట్లయితే మాత్రం ఆ రోజు వాటర్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విశాఖపట్నం వెళ్ళాలి, ఇండస్ట్రీస్ పెట్టాలి, విశాఖపట్నంలో వాటర్ కొరత లేదు అనే అభిప్రాయం తీసుకొచ్చినటువంటి అవకాశం కూడా నేను తీసుకొచ్చానని చెప్పేసి గర్వంగా మనం చేస్తున్నాను. నేను ఇవాళ నా రాజకీయ 35 సంవత్సరాలు కూడా నేను పార్టీలకు అతీతంగా పనిచేశాను. ఇక ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా నాకు పార్టీలతో ఉన్నటువంటి అభిప్రాయం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2 సార్లు మున్సిపల్ చైర్మన్ చేసిన, ఎమ్మెల్యే చేసిన, ఈరోజు ఇంత అభివృద్ధి చేసినటువంటి కారణం కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా నాకు సహకరించి నాతో కలిసి వచ్చి మా గురుమూర్తి రెడ్డి గారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విడుదల చేసిన 9 గ్యారెంటీలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చుతాయని విశాఖ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన నాయుడు తెలిపారు. సమతానగర్లోని కార్యాలయంలో మరో నాయకుడు నెల్లి అప్పలరాజుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం 9 గ్యారెంటీలపై నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిరుపేదలకు సొంత గూడు, రైతు రుణమాఫీ, ఉచిత విద్య పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీనల పార్టీ, ఎస్సీ ఎస్టీలకి, బీసీలు మైనార్టీలకి ఉపయోగపడే పార్టీ అని చెప్పేసి నిరూపించుకునే విధంగా కూడా ఈరోజు మంచి పథకాలు పెట్టడం జరిగింది. మరి ఈ పథకాల్లో ముఖ్యంగా ముందుగా ఫస్ట్ గ్యారెంటీగా పథకం మహిళా మహాలక్ష్మి అనే పథకాన్ని మరి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ మహిళా మహాలక్ష్మి అనే దానికి మరి ప్రతి పేద మహిళకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు చొప్పున, ప్రతి నెల 8,333 రూపాయలు చొప్పున ప్రతి పేద మహిళకి కూడా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ పిల్లలు పోషించుకుంటూ ఏ కష్టం రాకుండా ఆడపిల్ల లక్షాధికారి అయ్యే విధంగా మరి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మరి రెండవ పథకం గ్యారెంటీ రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ అంటే ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రుణమాఫీ ప్రకటించడం, రుణమాఫీ చేయకపోవడం, రుణమాఫీ 50,000, 70,000 సబ్సిడీలకు ఇవ్వడం జరుగుతుంది. ముస్లిం మైనార్టీలకు తెదేపా హయాంలో అన్ని విధాల మేలు జరిగిందని విశాఖ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. గాజువాక 66వ వార్డు అజీమాబాద్లో ఫరీద్ ఫ్యామిలీ ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో భరత్, తెదేపా విశాఖ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ ముస్లింలకు చేయూతనిచ్చిన పార్టీ తెలుగుదేశమని అన్నారు. ముస్లింల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను పెట్టి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పడిందన్నారు. కార్యక్రమంలో ఫరీద్ ఫ్యామిలీ సభ్యులు హాజీ, హమీర్, వలీల్, మున్వర్, అహ్మద్ వలీ, హసన్, ఆలీ, సలేహిన్, షబ్బీర్, బుజ్జి, అక్బర్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రాంతంలోని ఎన్నో రోజులు బట్టి ఇఫ్తార్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఫరీద్ ఫ్యామిలీలోని హాజీ హమీర్ గారు, అలాగే మున్వర్ అహ్మద్ గారు, దాంతోపాటు మా మాయ అవుతారు ఆయన, అలాగే వాళ్ళతో పాటు సాలిహీన్, షబ్బీర్, హసన్ అలీ, వలీ, అలాగే బుజ్జి, తర్వాత అక్బర్ అలీ, వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. అల్లాసీన్ గారు కూడా ఇప్పుడు దీనికి రావడం జరుగుతుంది, భరత్ గారు కూడా రావడం జరుగుతుంది. ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఇంకా లో ఇన్కమ్ బ్రాకెట్ కి బిలాంగ్ అవుతుంది. వాళ్ళు ఇంకా సోషల్ గా, ఎకనామిక్ గా అప్లిఫ్ట్ అవ్వాలి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరగాలి, వాళ్ళలో పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ ఉద్యోగాలు చేసి అభివృద్ధి చెందాలి, అప్పుడే వాళ్ళ కుటుంబంలో ఆదాయం కూడా పెరుగుతుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరినీ ఎట్లా అప్లిఫ్ట్ చేయాలనేది చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు. విశాఖ ప్రాంతానికి నేను ఒక నాయకత్వం వహిద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడి వరకు వేరే పాకెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని కూడా మీ అభివృద్ధి పథకంలో నడిపించి విద్యా, ఆరోగ్య అవకాశాలు సరిగ్గా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి మంచి భవిష్యత్తు సృష్టించాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తాను.
నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై సలసలా మసిలే నీటిని పోసి భార్య హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్లో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామానికి చెందిన నాయని ప్రభుదాస్ అనుషాలు గత కొన్ని రోజుల నుండి హనుమాన్ నగర్ 13వ లైన్లో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో కొన్ని నెలలుగా వేరువేరుగా భార్యాభర్తలు ఉన్నారని, ఇటీవల 4 నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసి తన భార్య, తల్లిదండ్రులు మునగాల సుబ్బారావు, ఆకమ్మలను కాపురానికి పంపడం జరిగిందన్నారు. వినుకొండలో నెలవారీ వాయిదాల పద్ధతిలో వ్యాపారం చేసుకుంటూ హనుమాన్ నగర్లో నివాసం ఉంటూ తన భార్యని వారం క్రితం వినుకొండకు తీసుకురావడం జరిగిందన్నారు. అయితే లుంగీ కట్టుకొని నిద్రిస్తున్న తనపై మర్మాంగంపై సలసలా మసిలే నీటిని పోసి హత్యాయత్నం చేసిందని బాధితుడు రోధిస్తూ వాపోయాడు. తన భార్య, తల్లిదండ్రులు సుబ్బారావు, అక్కమ్మ, వారి కుటుంబ సభ్యులు ఒక పథకం ప్రకారం తన భార్యతో ఇలా చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. మర్మాంగం కాలిపై తీవ్ర గాయాలతో బాధితుడు వినుకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి హత్యాయత్నానికి పాల్పడిన అనుషను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మా అమ్మ నాకు ఇష్టంగా పెళ్లి చేశారు. ఫస్ట్ నుంచి నాకు గులాబీ ఇచ్చి నాకు 5 లక్షలు డబ్బులు వస్తాయి, కోర్టు ద్వారా తీసుకుంటాను, నేను వెళ్ళిపోతాను చెప్పేసి నేను ఈ విధంగానే గొడవపడేది. కాలంలో మమ్మల్ని కలిసి ఇప్పుడు కూడా వదిలేసేవాళ్ళు కాదని చెప్పేసి అన్నాను. అయినా సరే అమ్మాయి అదే సరేలే అని నన్ను మొత్తం బాగానే ఉన్నాను. మొత్తం బాగానే ఉంది. మరి ఎప్పుడు ఏం ప్లాన్ చేస్తుంది ఏమో తెలియదు. రాత్రి కూడా మేము సెక్స్ కలిసి 11:30 టైంలో కూడా కలిసి ఉన్నాను. ఇంకా వ్యాపారానికి పోయి బాడీ అలసిపో వస్తుంది కదా, అట్నే రాత్రి సెక్స్ లో కూడా కలిసినాము. బాడీ అలసిపోయింది కదా అని చెప్పేసి నిద్రపోయినాను. ఫుల్గా నిద్రపోతే ఇంకా 12:30 టైం నా మీద పోసింది. జగన్ తన పాలనతో ప్రజలను ప్రతిరోజు ఫూల్స్ని చేస్తూ వచ్చాడని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవుడి దయ వల్ల తమ ప్రభుత్వం వస్తే ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తామన్న మాటతోనే జగన్ ప్రజలను ఫూల్స్ని చేయడం ప్రారంభించారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు 3,000 ఇస్తామని చెప్పి 3,000 ఒకసారి కాదు ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ వెళ్తామని మరోసారి ఫూల్స్ చేస్తూ వచ్చారన్నారు. 45 ఏళ్లు వచ్చిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఆ మాట అనలేదని మళ్లీ ఫూల్స్ని చేస్తూ వచ్చారన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డి మాణేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, అధ్యక్షులు వై శ్రీను, బీజేపీ రాష్ట్ర నాయకులు క్షత్రియ, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. కాబట్టి విశ్వాసం ఉంది. ఒకరిద్దరి వల్ల చేసిన తప్పుల వల్ల వ్యవస్థను అన్నా కూడా సరైన విధానం కాదు. అలాగని మేమైతే మాత్రం చాలా అప్రమత్తంగా ఉన్నాం. ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నాం. ఆ పరిశీలించడం వల్లే ఏ పట్టాలు ఇచ్చారో, అసలు ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వకుండా డబ్బే పడకుండా పట్టాలు ఇచ్చారన్న వాస్తవాలు బయటికి వెలుగులోకి వచ్చినాయి. తప్పకుండా ఇది ప్రజల్లో తీసుకెళ్తాం. ఇది ప్రజలకు ఇచ్చిన భూమి యొక్క రూపురేఖలు. ఇలాగ ప్రజల్ని మోసం చేయడం అన్నది ఫూల్స్ డే రోజున ఎందుకు ప్రెస్ మీట్ పెట్టామంటే ప్రజల్ని ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో ఫూల్ చేసుకుంటూనే వచ్చారు. చివరాక దిగే సమయంలో అయినా కాస్త మంచిగా బతుకుతారనుకుంటే వీళ్ళు బ్రతుకులు మారట్ల. ఇప్పుడు కూడా ప్రజలు ఫూల్స్ చేసే దిగుతా ఉంటారు. జగన్ పాలనతో రాతి యుగంలోకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ను స్వర్ణ యుగం వైపు నడిపే రథసారథి నారా చంద్రబాబు నాయుడు అని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద కూటమి ఉమ్మడి పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ జగన్ పాలనలో మరుగున పడిన అభివృద్ధి మరలా పరుగులు పెట్టాలంటే చంద్రబాబు పాలన అవసరమని, అందుకోసం కూటమికి ప్రజలంతా అండగా
ఉండాలని కోరారు. విభజిత ఆంధ్రాను కట్టుబట్టలతో వదిలేస్తే నాడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో పరుగులు పెట్టించి రాజధాని అమరావతితో ప్రపంచ దేశాలను మన వైపు చూసేలా చేశారని అన్నారు. జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, బీజేపీ నేత తమనంపూడి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ధృతరాష్ట్ర పాలన అంతమొందించాలి, ఈ ధృతరాష్ట్ర కౌగుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ పార్టీ జనసేన కలిసి ఉమ్మడిగా వెళ్ళాలని ఒక ఆలోచన తీసుకోవడం, ఆలోచనలో భాగంగానే ఈరోజు కొత్తపేట నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మా సోదరులు బండారు సత్యానందరావు గారికి నిర్ణయించడం, దానిలో భాగంగా మేమందరం కూడా అటు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన వివాదాలు లేనటువంటి వ్యక్తిగా సుహృద్భావ వాతావరణాన్ని ఈ యొక్క కొత్తపేట శాసనసభలో చాలా చక్కనటువంటి విధానంలో ప్రజలందరూ సామరస్యంగా ఉండే విధంగా ఆయన 3 టర్మ్లు కూడా పనిచేసిన విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మన నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా మరలా అటువంటి సుహృద్భావ వాతావరణంలో శాంతియుతమైనటువంటి జీవనాన్ని ఈ రోజున కోరుకుంటా ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినప్పటికీ కూడా ఈ విషయం తేటతెల్లం అవుతూ ఉంది. ఏపీలో వాలంటీర్లు పెన్షన్ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేగుతుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేక్ వేసింది. ఇది ఎన్నికలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో అధికార విపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాలంటీర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం ప్రాంతంలో వందల సంఖ్యలో పైగా వాలంటీర్లు తమ రాజీనామాలను మున్సిపల్ కమిషన్కు సమర్పించారు. వాలంటీర్లు సామూహికంగా తరలి రావడంతో మచిలీపట్నం మున్సిపల్ కమిషనరేట్లో భారీ కోలాహలం నెలకొంది. తమ సేవలకు రాజకీయాలు ఆపాదిస్తూ కొందరు ఈసీకి ఫిర్యాదు చేయడంతో తాము రాజీనామా చేస్తున్నట్లు వాలంటీర్లు పేర్కొన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్న ఉగాది సంబరాలను విజయవంతం చేయాలని అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేఎం కీర్తనలు కోరారు. విశాఖలోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా వర్కింగ్ జర్నలిస్టులతో ప్రతి ఏటా ఈ ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఈ నెల 5న శుక్రవారం డాబా గార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అదే రోజు జాబ్ మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో జాబ్ జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు యలమంచిలి ఆదినారాయణ, కె బాలకుమార్, ఎస్ఎన్ నాయుడు, వడ్డాది వెంకటేష్, రాపర్తి శ్రీనివాసరావు, పి బుచ్చిరాజు, సిహెచ్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు. సేవలు చేసిన వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా చేయదలిచాము కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం. జిల్లా జనరల్ సెక్రటరీ కేఎం కీర్తన్ నా పేరు. అయితే ఇక్కడ ఉగాది సంబరాలు మనం ఈ వచ్చే ఏప్రిల్ 5 తారీఖున శుక్రవారం మనం అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో జరపాలని నిర్ణయించుకున్నాం. అలాగే జర్నలిస్టులు ప్రతినిత్యం కూడా ఆటపోటీలతో వ్యవహరిస్తుంటారు. అలాంటి ఆటపోటీలు ఉండాలనే ఉద్దేశంతోనే అందరికీ మనం ఉగాది సంబరాలు మనం చేస్తున్నాము. అట్ ద సేమ్ టైము ఈ జర్నలిస్టులు ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు ఉన్నారో యూనియన్కి అతీతంగా కొంతమంది తీసుకుని వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా నిర్వర్తించుకున్నాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం కానివ్వండి, ఈ సంబరాన్ని మాత్రం చాలా అతి ఉత్సాహంగా చేద్దామని నిర్ణయించుకున్నాం. అంటే జర్నలిస్టులు మన పత్రికా మిత్రులు కూడా దీన్ని కొంచెం ఘనంగా దీన్ని అందరూ కూడా అందరూ కలిసి చేస్తేనే కదా మంచి పండగ వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నాం. విశాఖలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ సంస్థతో ఎంఓయు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా బుల్లయ్య కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ జి మధుకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళాశాల స్వర్ణోత్సవాలలో వేడుకల సందర్భంగా పలు ఎంఓయులపైన సంతకాలు చేస్తున్నామని, పలు రకాల నూతన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ సంస్థతో ఒప్పందం పైన సంతకాలు చేసినట్లు చెప్పారు. ఈ సంస్థ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం అధునాతనమైన సాంకేతికతల శిక్షణ, అవగాహన కల్పిస్తుందని వివరించారు. ఎంతోమంది స్టూడెంట్స్ని ప్రస్తుతం ట్రైన్ చేస్తూ ఉన్నారు. వారు ప్రత్యేకంగా బుల్లయ్య కాలేజ్తో ఒక అగ్రిమెంట్ పెట్టుకుని ఇది మన పిల్లలకు కూడా ఇక్కడ తీసుకొచ్చేటువంటి ఏర్పాటు. దాంతోపాటు ఊరి మధ్యలో ఉన్నాం కాబట్టి ఏ కాలేజ్ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఈ కోర్సెస్ అన్నీ కూడా అందరికీ కూడా విశాఖపట్నంలో మెయిన్లీ
అవైలబుల్ కావాలనే కోరికతోటి ఈరోజు ఎంఓ ఎంటర్ అవుతున్నాం. దీంట్లో ప్రత్యేకమైన స్పెషాలిటీ ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కే కాకుండా కామర్స్ ఇటువంటి స్టూడెంట్స్ కూడా లాజిస్టిక్స్ ఏరియాలో కూడా పట్ల ఉన్న ఇంట్రెస్ట్ పెంచడానికి మా కోర్సెస్ డిజైన్ చేసి ఉన్నాయి. సో ఇవి చాలా సక్సెస్ఫుల్గా వీఆర్ ఏబుల్ టు డూ. మా టైర్ 2, టైర్ 3 కాలేజెస్ పిల్లలు చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు కూడా బాగా షైన్ అవుతున్నారు. ఇప్పుడు ఈ మధ్యనే వీ కుడ్ ప్లేస్ ఆల్మోస్ట్ 100 స్టూడెంట్స్ని మంచి జాబ్స్లో ప్లేస్ చేయగలిగాం, టెక్నికల్ స్టూడెంట్స్. మా దగ్గర టెక్నికల్ కోర్సెస్తో పాటు లాజిస్టిక్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. లాజిస్టిక్ కోర్సెస్ అన్ని బ్రాంచెస్కి అంటే BA, BCom, BSc, BBA వీళ్ళందరికీ కూడా పనికొస్తున్నాయి. లాజిస్టిక్స్ సెక్టర్ చాలా బాగా డెవలప్ అవుతుంది మన కంట్రీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతోనే ఆర్థిక ఎదుగుదల సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజ్ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 51వ వార్డు పరిధి మాధవధార, కళింగానగర్ ప్రాంతంలో వార్డు కార్పొరేటర్ రయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల వార్డు కార్యాలయాన్ని కేకే రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజ్ మాట్లాడుతూ ప్రజలకు నేరుగా ఓటు వేయమని అడిగే హక్కు వైఎస్ఆర్సీపీకే ఉందన్నారు. సీజన్ నాయకులు ఎన్నికల సమయంలోనే దర్శనమిస్తారని, పచ్చనేతల కుటిల రాజకీయాలను ఎండగడుతూ ప్రజలకు వాస్తవ పరిస్థితులను ప్రజలు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులకు చొక్కాకుల వెంకట్రావు, VMRDA చైర్మన్ సనపాల చంద్రమౌళి, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామికీకరణకి పెద్ద ఎత్తున పెట్టవేసి ఈ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువకులకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాటికి పెట్టుబడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పెట్టిన మొట్టమొదటి సంతకం వృద్ధాప్య పెన్షన్ల పెంపు. 65 సంవత్సరాల వయసు ఉంటేనే కానీ గత ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. దాన్ని 60 సంవత్సరాల నుంచే పెన్షన్ వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు దఫదఫాలుగా 3,000 రూపాయల పెన్షన్ చేస్తూ ఆనాటి పెన్షన్ పెట్టిన సంతకం నుంచి ఈ రోజు వరకు కడుపులో పట్ట బిడ్డ సంపూర్ణ పోషణ వరకు కూడా ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన తీసుకున్నారు మనందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు పేదింటి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు. ఏ విధంగా పుస్తకాలు కొనాలి, ఏ విధంగా బట్టలు కొనాలి, ఏ విధంగా ఫీజులు కట్టాలి, ఏ విధంగా బ్యాగులు కొనాలని. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అధికారం రాకముందు జనాల్లో ఉండి వచ్చాక జనాలకు దూరంగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖజానాలో డబ్బులు ఖాళీ అయిపోతే పెన్షన్ ఇచ్చే అవకాశం లేక 4 రోజులు వెనక్కి నెట్టారని, దీన్నేదో తెలుగుదేశం పార్టీ చేసినట్లుగా, కూటమి సభ్యులు చేసినట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ వక్రీకరించి కేవలం రాజకీయంగా లబ్ధి పొందుదామని అందరూ సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పి సెర్ప్ చైర్మన్ ద్వారాగా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ యొక్క ఉన్నతాధికారి ద్వారాగా ఇవాళ సమాచారం పంపించి మీరు వాడవాడలా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పెన్షన్లు ఇంటింటికి ఇవ్వనివ్వట్లేదు, అడ్డం పడుతుందని చెప్పి తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమం మీరు చేయబోతా ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే సచివాలయ వ్యవస్థ కన్నా ముందర మన విశాఖ నగరమే కనుక తీసుకుంటే యూసీడీస్ కమ్యూనిటీ ఆర్గనైజర్లు పెన్షన్ ఇచ్చేవారు వార్డుల వారీగా. ఎవరైనా రాలేని పరిస్థితులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరిగేది గత ప్రభుత్వంలో. మరి ఇప్పుడు ఇంత పెద్ద సచివాలయ వ్యవస్థ ఉంటుండగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెన్షన్దారులందరినీ కూడా మండు టెండల్లో కేవలం ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీకి చెడ్డ పేరు తెచ్చేందుకు జగన్ వాలంటీర్ల అంశాన్ని ఉపయోగించుకుంటున్నారన్న తెలుగుదేశం నేతలు, సీఎస్కు కలిసి వినతిపత్రం ఇచ్చిన టీడీపీ బృందం. జనసేనలో చేరిన మండలి బుద్ధాప్రసాద్, నిమ్మక జయకృష్ణ, పవన్ సమక్షంలో కండవాలు కప్పుకున్న నేతలు. పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికిన జనసేనాని. ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ సిపిఐ ఆరోపణ. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా విశాఖలో భారీ నిరసన ప్రదర్శన.
బడుగు బలహీన వర్గాలు దళితుల కోసం పోరాటం సాగిస్తాం. మంగళగిరిలో ప్రచారాన్ని ప్రారంభించిన జై భీమరావు పార్టీ అధినేత జాడా శ్రవణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.